హలో అండి. ప్రేమపీఠం నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మీకు ఈ నవల కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. స్కైవాక్ భవనం ముందు ప్రయాణికులు క్యూ కట్టి నిలబడి ఉన్నారు. ప్లెజర్ ఐలాండ్ వారు ఏర్పాట్లు చేసిన అన్ని విభాగాల్లోకి ఇది అత్యంత అధునాతనమైన, అద్భుతమైన, సందర్శనీయమైనదని ప్లెజర్ ఐలాండ్ యాజమాన్యం వారు పేపర్లలో ప్రత్యేకంగా ప్రకటనలు చేస్తున్నారు. ప్లెజర్ ఐలాండ్లో అడుగుపెట్టిన టూరిస్టులకి అక్కడ కూడా పెద్ద పెద్ద బిల్ బోర్డర్స్కి రకరకాల విన్యాసాలుగా ఓదసీ ప్రపంచం బ్యాక్గ్రౌండ్గా స్కైవాక్ రండి, ఓదసీ యాత్ర చేయండి అనే ప్రకటనలు దర్శనమిస్తాయి. అతి పెద్దదిగా ఉన్న ఈ స్కైవాక్ భవనం వర్తులాకారంలో బోర్లించిన పెద్ద గిన్నెలా ఉంది. బయట చుట్టూ వర్తులాకారంగా ఉన్న వరండా, ఆ వరండాలో 50 గజాలకి ఒకటిగా పెద్ద పెద్ద పిల్లర్స్ గోతిక్ స్టైల్లో ఉన్నాయి. వరండా అంతటా అద్దాల కిటికీలు, వెనీషియస్ బ్లైండ్స్ వెళ్లాడదీసి ఉన్నాయి. పెద్దగా ఉన్న తలుపుల్లో ఒక తలుపు వేసి ఒక తలుపు మాత్రం తెరిచి ఉంది. వరండాలో క్యూలో నిలబడిన ప్రయాణికులు మెల్లగా కదులుతూ వరుసగా లోపలికి వెళుతున్నారు. సగం క్యూ జరిగింది. అరవింద్, భారతి, సుమన్, ప్రజ్ఞ, దివ్య, మణి లోపలికి వెళ్ళిపోయారు. క్యూ 3వ వంతు అయిపోతుంటే మోహన్, అమృత పరుగున వచ్చారు. ఆఖరు 5-6 మంది ఉండగా జ్ఞానేశ్వరిదేవి, వ్యాఘ్రమూర్తి కూడా వచ్చారు. లోపలికి రాగానే ప్రయాణికులు ఒక్క నిమిషం తమని తాము మైమర్చినట్టు అయిపోతున్నారు. అక్కడ హాల్ అంతా ఇండో పర్షియన్ సంయుక్త శైలిలో నిర్మితమై ఉంది. అంతరిక్ష యానంలో మానవుడు సాధించిన ప్రగతి మొదటి నుంచి పెద్ద పెద్ద ఛాయాచిత్రాలతో కొంత ఉంది. కొన్ని చోట్ల కంప్యూటరైజ్డ్ ఆడియో విజువల్తో ప్రదర్శింపబడుతున్నాయి. ఎదురుగా ఈ స్కైవాక్ ప్రదర్శనశాల మా ఇండో అమెరికన్ ఇంజనీర్స్ యొక్క స్పాన్సర్షిప్తో నిర్మించబడి ప్లెజర్ ఐలాండ్ ప్రయాణికులకి మా ప్రత్యేక ప్రదర్శనాంకితం అని రాసి ఉంది. గోడలకి అక్కడక్కడ ఈ స్కైవాక్ భవనం నిర్మాణ దశలో ఉన్నప్పుడు పర్యవేక్షణ చేస్తున్న ఇండియన్, రష్యన్, అమెరికన్, జపనీస్, ఆఫ్రికన్, జర్మన్, జూయిష్ ఇంజనీర్స్ వర్క్ స్పాట్లో ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఒక లక్ష్యం, ఒక ఆశయ సిద్ధి కోసం పనిచేస్తున్న వారి అందరి ముఖాలు శ్రమానందంతో దీప్తివంతంగా ఉన్నాయి. వారిని చూస్తుంటే జాతి వివక్షత ఎక్కడా? మత విధ్వంసం ఎవరి కోసం చేస్తున్నారు మీరు? మనుషులందరం ఒకటే, మనం అందరం ఐకమత్యంగా పనిచేస్తే ఈ సృష్టినే జయించవచ్చు అని మౌన సందేశం చూపరులకు ఇస్తున్నట్లుగా ఉన్నారు వారు. అక్కడ చంద్రుడి మీద ప్రథమ పాద ముద్ర అనిస్తున్న నీల్ ఆమ్స్ట్రాంగ్ ఛాయాచిత్రం పెద్దది ఉంది. దానికోసం కృషి చేసిన ఇంజనీర్స్లు ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి. భూమి మీద కూర్చుని అంతరిక్షంలోకి మనుషుల్ని పంపి కంప్యూటర్ ద్వారా కంట్రోల్ చేస్తూ వారు వెళ్ళటం, భూమికి తిరిగి రావటం అనే అద్భుత సాహస ప్రక్రియ మానవ మేధస్సు ఎగరవేసిన మహాకేతనం. ఈ మానవ మేధస్సులో ఇంకెన్ని మహాశక్తులు నిగూఢంగా దాగి ఉన్నాయో ఆ ఫలితాలను పొందనున్న భావితరాల వారు ఎంత అదృష్టవంతులో. ఈ లోపల ఈ మారణ హోమాలతో ఈ భూమిని విధ్వంసం చేయకుండా భావితరాలకి మానవ రూపంలో దాగి ఉన్న రాక్షస గుణం దక్కనిస్తుందా? అది అందరికీ అప్పుడప్పుడు ఎవరో వెన్ను మీద చరిచినట్టు ఉలికిపాటు తెప్పించే ప్రశ్నే. గోడని అలరించిన పెద్ద ఛాయాచిత్రాల్లో అంతరిక్షయానం నుంచి సుదూరంగా ఉన్న భూమిని ఫోటో తీసిన దృశ్యం ఉంది. నారింజ రంగులో చిన్న బంతిలా ఉన్న ఈ భూగోళం మనకు ఉనికినిచ్చిన ఒక దివ్యశక్తే కావచ్చు. కానీ అంతరిక్షం నుంచి చూస్తే చిన్న గోళంలా చాలా ఆనందంగా, రాక్షస సంహారంలో రాక్షసుడికి ఎదురుగా నిలిచిన ఒక శాంతి పావురంగా ఉంది. ప్రేక్షకులు అందరి మనసులు ఆ ఫోటో చూస్తుంది. ఈ భూమి పట్ల ఎంత ప్రేమ వస్తుంది! అది అమాయకురాలు, అసక్తురాలైన కన్నతల్లి పీడిత సమాజం ముందు నిస్సహాయంగా నిలబడితే కన్న కొడుకు ఆవేశంతో ఆమెను ఆదుకోవాలని తపన చెందే భావం. అంతరంగంలో ఉత్తంగ తరంగంలా లేచే హృదయస్పందన. ఆ హాలులోకి పైకి హృదయాకారంగా ఉన్న స్థలం ఇరువైపులా నుంచి ఎస్కలేటర్స్ పైకి వెళ్ళటానికి, క్రిందికి దిగి రావటానికి ఉన్నాయి. ప్రయాణికులు వాటి మీద నుంచి పైకి రావాల్సిందిగా మైకులో నుంచి అనౌన్స్మెంట్ వినిపించింది.
అందరూ పైకి వాటి మీద నుంచి వెళ్ళసాగారు. ఆ క్యూలో అందరూ నిలబడటంతో మోహన్, అమృత వెనుక జ్ఞానేశ్వరీదేవి, వ్యాఘ్రమూర్తి ఉన్నారు. అమృత అప్రయత్నంగా మోహన్ చేయి పట్టుకుంది. టేక్ ఇట్ ఈజీ అన్నాడు అతను. ఆ మాట వ్యాఘ్రమూర్తి, జ్ఞానేశ్వరీదేవి విన్నారు. వారిద్దరికీ ఇక్కడికి వచ్చిన ఆనందం పోయింది. ఆ పరిసరాలని గమనించకుండా కుతకుతలాడి మనస్సుతో మోహన్ని, అమృతనే చూస్తున్నారు. ద్వేషంతో వారి అంతరంగాలు కరకరలాడుతున్నాయి. కానీ అమృత మోహన్ చుట్టూ గమనించటం లేదు. వెనుక వారు ఉన్నారు అనే విషయమే మర్చిపోయారు. వ్యాఘ్రమూర్తికి వెనుక నుంచి అమృత వెన్నులో బలంగా కత్తిలాంటి దానితో గుచ్చాలని ఎంతగానో అనిపిస్తుంది. జ్ఞానేశ్వరీదేవికి అమృత చేతిని ప్రియాతి ప్రియమైన వ్యక్తిలాగా పట్టుకున్న మోహన్ని చూస్తుంటే ఈర్షతో శరీరమంతా జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ఇక్కడ పడతారని తెలిస్తే మనం వచ్చేవాళ్ళం కాదు అంది మెల్లని స్వరంతో. కానివ్వండి, వాళ్ళ ప్రభని ఎరగనీయండి. ఇంకెంత 2 రోజులు. ఈ ఐలాండ్ని వదిలితే వాళ్ళ పని చెబుతాను అన్నాడు ఆయన. సాటి మనుషుల పట్ల అధికార దర్ప పిపాసతో, స్వార్థంతో కుళ్ళిపోయిన వారి మనసులో అందరికీ ఎంత నయనానంద అద్భుతం కలిగిస్తున్న ఆ ప్రదేశం వారికి రవ్వంత కూడా ఆనందం కలిగించలేకపోతుంది. స్వార్థ పిశాచ పీడితులు అయిన వాళ్ళు ఈ ప్రపంచంలో అందరూ తమ కోసమే బ్రతకాలి, తమ కనుసన్నుల్లో ఉండాలి అనుకునే మూర్ఖులు. చివరికి మానవులు సృష్టించిన యాంత్రిక మనిషి రోబో కూడా దానిదంటూ ఒక ఫ్రీ స్టైల్ ఉంటుందని, అన్ని సమయాలు, అన్ని పద్ధతులు తనని సృష్టించిన మనిషికి తను వశం కాలేదు. అలాంటిది స్వతంత్ర ఆలోచన జన్మసిద్ధిగా పొందిన ఒక మనిషిని గుప్పెట్లో పెట్టుకోగలగటం అసాధ్యమనే మౌలిక సూత్రం తెలియని చదువుకున్న మూర్ఖులు వారు. ఈ ప్రపంచంలో ఇలాంటి మూర్ఖ పరాయణులకి, మామూలు మనుషులకి జరిగేవి నిత్య పోరాటమే మానవ జాతి చరిత్ర. అందరూ పైకి ఒక రోలులోకి వచ్చారు. అక్కడ ప్రత్యేకమైన కుర్చీలు వేసి ఉన్నాయి. అవి కొన్ని ఒకటిగా ఉన్నాయి, మరికొన్ని జంటగా కూర్చునే సౌలభ్యంతో ఉన్నాయి. జంటగా కూర్చుని వారు 2 సీట్ల కుర్చీల వైపు వెళుతున్నారు. ఒంటరిగా వచ్చిన వారు ఒక కుర్చీ ఉన్న సీటు వైపు వెళుతున్నారు. అందరూ వచ్చి కూర్చోగానే వెనక్కిపోయి తలుపులు మూసుకున్నాయి. గోడలో ఎక్కడో బిగించిన మైకులో నుంచి మృదుమధురమైన సంగీత వాయిద్య సమ్మేళనం వినిపిస్తుంది. అది చాలా హాయిగా మనిషిలో ఉద్రిక్తతని తగ్గించి రిలాక్స్ అయ్యేలా ఉంది. వెనక డోర్ మూసుకోగానే కుడిపక్క డోర్ తెరుచుకుంది. ఆ ద్వారం నుంచి బిలిబిలా కొంతమంది వచ్చారు. వారిని చూసి ప్రేక్షకులు తెల్లబోయారు. వారిలో ఆడవాళ్ళు, మగవాళ్ళు అంతరిక్షవాసుల్లా డ్రెస్ చేసుకున్నారు. కొంతమంది ఇండియన్ మైథాలజీలో స్వర్గవాసపు దేవతల్లా వస్త్రాలు, కేశాలంకరణలు, నగలు ధరించారు. మరికొంతమంది ఇంగ్లీషు, గ్రీక్ మైథాలజీలో ఉన్నారు. వారి నడక వయ్యారంగా, లావణ్యం చిందులు వేస్తున్నట్లుగా ఉంది. వారు కూర్చున్న వారందరికీ వెంట తెచ్చిన ప్రత్యేక పాత్రలు, పానీయం అందించారు. ఇదేమిటి? ఒక జపనీస్ ప్రయాణికుడు ఇంగ్లీష్లో అడిగాడు. యూ విల్ రిలాక్స్ సార్. మీరు 1 గంటన్నర చాలా ఎక్సైటెడ్ అంతరిక్ష ప్రయాణం చేయబోతున్నారు, మృదువుగా ఒక ట్రైన్డ్ నర్స్ చెప్పింది. అందరూ పానీయం రుచి ఆస్వాదిస్తున్నట్టు తాగారు. అది తాగిన తర్వాత చాలా కూల్గా ఉంది. రిలాక్స్ అయిన శరీరం, మనసులో వ్యధలు, బాధలు తొలగిన తేలికతనం, చెవులకి వినవస్తున్న సంగీత జ్యురి హాయిగా ఉంది. అందరూ తాగడం పూర్తవగానే వాళ్ళు ఆ పానీయం సేవించిన పాత్రలను తీసుకుని వెళ్ళిపోయారు. అవన్నీ ఒక చోట పెట్టిస్తున్నారు. అవి గమ్మత్తుగా ఒక పలక తొలిగి కిందకి వెళ్ళిపోయి ఆ పలక మళ్ళా మూసుకుంటుంది. తర్వాత వారు ప్రయాణికుల దగ్గరికి వచ్చారు. మైక్లో, డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు అంతరిక్షయానం చేయబోతున్నారు. వీ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్ అని సందేశం వినిపించింది. పానీయాలు అందించిన వారు ప్రయాణికుల దగ్గరికి వచ్చి కుర్చీలకి ఉన్న బెల్ట్స్ తీసి వారు కదలకుండా భుజాల దగ్గర, నడుము దగ్గర, మోకాళ్ళ దగ్గర, పాదాల దగ్గర సుతారంగా బంధించారు. తర్వాత లైట్లు సడన్గా పోయినాయి. అంతా చీకటి. లైట్లు పోయినాయి అని భయపడుతున్నారంతా. మెల్లగా ఏదో కదులుతున్న శబ్దం. ప్రయాణికులకి అర్థమైంది. తాము కూర్చుని పెట్టె కదులుతుంది. అది ఎక్కడికి వెళుతుంది? అంతా ఒక రాకెట్ లాంటి దాంట్లో ఉన్నారు. మంటలు మండుతున్నాయి. రాకెట్ దూసుకు వెళుతుంది. మంటలు రాను రాను ఎక్కువై విశ్వమంతా విరజిమ్ముతున్నట్టున్నాయి.
అందరికీ భయం వేస్తుంది. అవాక్ అయిపోయినట్లు చూస్తున్నారు. రాకెట్ అంతరిక్షంలోకి దూసుకువెళుతోంది. ఏమిటి, నిజంగానే అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నట్టున్నామే అనుకుంటున్నారంతా. అందరిలో సంభ్రమం, భయం, ఉద్వేగం, తెలియని థ్రిల్తో కూడిన ఆనందం. మైక్లో వినిపిస్తుంది. భూమికి ఈనాడు ఇన్ని మైళ్ళ దూరంలో ఉన్నాం. ఇప్పుడు అంతరిక్షంలో ప్రవేశించాం. అదిగో అంతరిక్షంలోనున్న ఇక్కడి నుంచి చూస్తుంటే మన ప్రియమైన భూగోళం. అందరికీ నారింజ రంగుల గుండ్రటి బంతిలా చాలా మెల్లగా తిరుగుతున్న భూగోళం కనిపించింది. దాని రంగులు వావ్, వర్ణించగలవి కానివి. మనం ఇప్పుడు చంద్రుడికి ఇంత దూరంలో ఉన్నాం. గంట నుంచి నిమిషాల్లోకి మారింది. నిమిషాలు సెకండ్లలోకి. రాకెట్లో నుంచి ఒక శకటం బయటకు వచ్చింది. చంద్రుడి మీద అందరూ ఆ మార్గాల్లోనే తిరుగుతున్నారు. అందరూ అద్భుతంతో నోటమాట కానట్టు అయిపోయారు. ఇది ఆమ్స్ట్రాంగ్ దిగిన చోటు. అతని పాదముద్రల దగ్గర చూపించారు. మళ్ళా ప్రయాణం ప్రారంభమైంది. దూరం నుంచి వీనస్, అంగారక గ్రహం మంటలు చూసి భయపడిపోయారు. కానీ ఎన్ని వేల మైళ్ళ దూరాన ఉన్నారో చెప్పటంతో అందరూ కంగారు పడ్డారు. శనిగ్రహంకి ఇండియన్స్ కొంతమంది భక్తిగా దండలు పెట్టేశారు. సూర్యుడిని చూస్తుంటే అందరికీ నవశక్తి దాత అని సంతోషం, ఆ గ్రహశక్తికి భయము వేసింది. రాకెట్ నక్షత్రాల పాలపొంత మధ్య నుంచి వెళుతుంది. అందరూ విశ్వప్రపంచం చూసి దిగ్భ్రాంతి చెందుతున్నారు. ఏమిటి, భూమి బయట ఇంత విశాల ప్రపంచం ఉందా? అయ్యో, మనకు తెలిసినది ఎంత? చీమ కూడా మన ముందు ఏనుగు లాంటిది అనిపించేంత కాస్త జీవితం మనది. రాకెట్ అంతరిక్షంలో తిరుగుతుంది. పాలపొంతలో ప్రవేశించగానే నక్షత్రాలు పక్క నుంచి దూసుకు వెళుతున్నాయి. దూరంగా దగదగ కాంతులు విరజిమ్ముతూ పెద్ద తోకచుక్కలు. భూమి మీదకు అందంగా కనిపించే ఈ తోకచుక్కల్లో ఏ ఏ పదార్థాలు ఎంతెంత శాతం ఉంటాయో సాంకేతిక వివరాలు ఇస్తున్నారు. ఎన్ని తోకచుక్కలో ఎంత వేగంగా ప్రయాణిస్తున్నాయో. ఏమిటి ఈ చలనం? ఎంత అమిత వేగం! అయినా ఒకదానికి ఒకటి ఎంత దూరం? ఈ అమిత వేగంలో ఎవరో కంప్యూటర్తో కంట్రోల్ చేస్తున్నట్టు. అంతా ఒక పద్ధతి, ఒక సంయమనం. ఒక గ్రహం తనదైన గమ్యంలో బుద్ధిగా క్రమశిక్షణ ఎవరో నేర్పించినట్టు చలనం వెళ్ళటం. మరో అద్భుతాల విశాల విశ్వం ఇది. దీన్ని ఈ విధంగా కళ్ళారా చూడటం ఎంత అదృష్టం. భారతి, అరవింద్ చేతులు ఆనందంగా గట్టిగా పట్టుకొని ఉన్నారు. వారికి ఈ అనుభవం ఒక పూర్వజన్మ పుణ్యంగా అనిపిస్తోంది. ఒక్కరూ ఇలాంటి చోట ఆనందం పొందటం వేరు, ఇష్టమైన వారితో కలిసి చూడటం వేరు. కరస్పర్శతోనే వారు పరస్పరం ఆనందం పంచుకుంటున్నారు. సుమన్, ప్రజ్ఞ కూడా అలాగే ఉన్నారు. మణి భయపడుతుంటే దివ్య అతని కళ్ళు చేతితో మూసింది. వ్యాఘ్రమూర్తి, జ్ఞానేశ్వరిదేవి ఈ అనంతం వీక్షిస్తున్న వారి వీక్షణాలు మధ్య మధ్యలో ఒక భుజం మీద మరొకరు తల ఆనించుకున్న అమృతామోహలనే చూస్తున్నారు. ఇంత అద్భుత ప్రపంచం కూడా వారి మనసులో ఈర్ష్యాద్వేషం అనే మురికిని ప్రక్షాళనం చేయలేకపోతుంది. రాకెట్టు తిరిగి ప్రయాణం ప్రారంభమైంది. దూరంగా భూమి కనిపిస్తుంది. అందరూ భక్తిగా, ముద్దుగా సొంత ఇంటికి చేరుకుంటున్నంత ఆనందంగా, హర్షాతిరేకంగా చూస్తున్నారు. రాకెట్ వస్తుంది. దూరం నుంచి వచ్చి భూమి మీద ఆని పరుగు తీసి ఆగింది. లైట్లు వెలిగాయి. అందరూ హర్షంతో తేలుతూ ఆనందోత్సాహంతో ఒక్కసారి చప్పట్లు చరిచారు. ఓ అని కేకలు పెట్టారు. ప్రయాణికులందరూ గ్రహాంతర నిజ ప్రయాణం చేసిన వారిలా తేలిపోతున్న మనసులతో స్కైవాక్ భవనం రెండో ముఖద్వారం వైపు వచ్చారు. అక్కడ స్కైవాక్ ఏ విధంగా సాంకేతికంగా ఏర్పాటు చేయబడిందో విశదంగా ఫోటోల్లో ఉంది. అది చదివి అందరూ తెల్లబోతున్నారు. మీరు కూర్చున్న హాలు ఒక రివాల్వింగ్ థియేటర్. కుర్చీలు తిరుగుతున్నప్పుడు మీరు ఏదో కదిలి ఎక్కడికో వెళుతున్న భ్రమకి లోనయ్యారు. సినిమాలో ఒక కారు వెళుతుంటే వెనక భవనాలు, రోడ్లు, బ్యాక్ ప్రొజెక్షన్లు వేగంగా వెళుతుంటే కదలని కారు కదిలి వెళుతున్న భ్రమ కలుగుతుంది. ఇది కూడా ఆ విధంగానే ఏర్పాటు చేయబడింది. చుట్టూ థియేటర్ గోడలకు ఉన్న గోడలు తెరలుగా 3 డైమెన్షన్లో పిక్చర్ వస్తుంటే వృత్తులాకారంలో కదులుతున్న మీరు వాటికి దూరంగా వెళుతున్న అనుభూతి చెందారు. అవి క్లోజప్లో దగ్గరగా రావటం, దూరంగా వెళ్ళటం జరుగుతుంటే మీరు వాటికి దగ్గరై దూరంగా వచ్చేస్తున్న భావన చెందారు. ఇది ఒక సృజనాత్మక దృశ్య శ్రవణ కార్యం.
మనిషి మెదడికి బయట పరిసరాలు చూసినప్పుడు స్పందించే స్వభావం ఉండటం ఒక ప్రత్యేక లక్షణం. దీన్ని మూలసూత్రంగా తీసుకుని ఇది ఏర్పాటు చేయబడింది. భూమి నుంచి రాకెట్లో పైకి వెళ్ళటం అనేది సాంకేతికపరమైన దిగ్విజయం. రివాల్వింగ్ థియేటర్లో ఒక దశలో క్రింద భాగం నుంచి 20 అంతస్తులు దాటి పైకి వేగంగా దూసుకు వెళుతుంది. ఆ స్థితి ఒక ప్రత్యేక సాంకేతిక సాధన. ఆ వేగం వల్ల రాకెట్లో దూసుకు వెళుతూ రోదస్సులో ప్రవేశించిన భావం వచ్చిస్తుంది. రోదస్సులోకి వచ్చినప్పుడు ప్రేక్షకులకి భావరహిత స్థితి రావడం ప్రత్యేక సాధనాల ద్వారా ఏర్పాటు చేయబడింది. ఇది అందరి ఇంజనీర్ల సంయుక్త సాంకేతిక కృషి. ఈ ప్రపంచంలో ఏ మేధావి ప్రతిభ అయినా సామాన్య మానవుని ఆనందపరచడం వైపే దాని అంతిమ లక్ష్యంగా ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడికి ప్రేక్షకునిగా వచ్చిన మీకు మా ప్రత్యేక అంకితం. ప్రయాణికులందరూ విజిటర్స్ బుక్లో తమ తమ అభిప్రాయాలు వ్రాయడానికి పోటీపడి గుమిగూడుతున్నారు. వారందరూ గొప్ప అనుభవం పొందిన వారిలా చాలా సంతోషంగా ఉన్నారు. విజిటర్స్ బుక్లో రకరకాలుగా ఆ ఇంజనీర్స్కి తమ తమ ఆనందానుభవాన్ని, ప్రత్యేక కృతజ్ఞతలని వ్రాసిస్తున్నారు. జనంలో ఉన్న ఒక ఆయన, ఆహా ఎంత గొప్ప నైపుణ్యం, దీని నిర్మాణంలో మన ఇండియన్ ఇంజనీర్స్ కూడా ఉన్నారంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఒక ఆయన ఛాతీ విరుచుకొని సగర్వంగా అంటున్నాడు. ఆయన కళ్ళు నీళ్ళగా చెమరుస్తున్నాయి. అవర్ బాయ్స్ ఆర్ రియల్లీ జీనియస్, ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఐడియా అంటున్నాడు. ఆయన ఒక రిటైర్డ్ ఇంజనీర్. ఇందులో ఏముంది, మీరు అసలు అమెరికాలో డిస్నీల్యాండ్ చూడాలి. అద్భుతం అంటే అదండి, ప్రతిభ అంటే అసలు వాళ్ళది, మన వాళ్ళది ఏముంది అంటూ ఒక ఆయన తీసిపారేశాడు. నేను డిస్నీల్యాండ్ చూశాను, అది ఒక అద్భుతం అయితే ఇది ఇంకో అద్భుతం, దీనికి దానికి పోలిక లేదు అన్నాడు ఒక ఫారిన్ టూరిస్ట్. అతను ఇండియా రావటం ఇది 2వసారిట. ఉక్కు ఫ్యాక్టరీలో ప్రారంభ దశలో 2 ఏళ్ళు ఇంజనీర్గా చేసి వెళ్ళాడుట. ఐ లైక్ ఆంధ్ర, కోనసీమ చాలా బాగుంది, అది ఈ స్టేట్కే ఒక బిగ్ ఎమరాల్డ్. వచ్చి రాని 2 తెలుగు ముక్కలు కలిసిన ఇంగ్లీష్లో చెప్పాడు. అతను రష్యన్. ఇంజనీర్ గారు విమర్శించిన ఆయనని వినండి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు. మన ఆంధ్రులకి ఉన్న చెడ్డగుణం ఇదే, మన ప్రతిభని తీసి అవతల పారేస్తాం. పొరుగింటి పుల్లకూర బ్రహ్మాండం అంటూ ఎగబడతాం. ఈ స్కైవాక్ ఇక్కడ ఏర్పరచాలనేది, అది ప్రపంచంలో ఇంకెక్కడా లేని విధంగా సాంకేతికంగా అద్భుతంగా మలచాలని అసలు తాపత్రయపడి ఆ ఊహకి శ్రీకారం చుట్టింది మన ఇండియన్ ఇంజనీరేనండి. వాళ్ళు మన బిడ్డలు. మనం మెచ్చుకోకపోతే అంతకంటే ఆత్మద్రోహం ఇంకేదీ లేదు. ఇంకో ఆయన ఆవేశంగా అన్నాడు. ఏమిటో కాలేజీలో సీట్లే దొరకవు, అష్టకష్టాలు పడి దొరికి చదువుకున్న ఉద్యోగాలు రావు, మన పిల్లలు దేశాలు పట్టుకుపోవాల్సిన గతి పట్టింది. ఇంకో ఆయన గాఢంగా నిట్టూర్చాడు. అలా అనకండి, మేధస్సుకి ఎల్లలు అంటూ లేవు. విశ్వవ్యాప్తంగా వారి అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు. మేధస్సు అనేది విశ్వమానవత్వపు ఒడిలో ఆదరణ పొందే విషయం. దానికి మన అని తప్ప నీ నా భేదాలు లేవు. అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. భారతి ఇంకా అరవింద్ చేయి పట్టుకుని వదలలేనట్టే ఉంది. ప్రజ్ఞ, సుమన్ కూడా అలాగే నడుస్తున్నారు. దివ్య ఫారినర్స్ వేషధారణ ఆసక్తిగా గమనిస్తుంది. జ్ఞానేశ్వరి, వ్యాఘ్రమూర్తి కళ్ళతోనే వేటగాళ్ళు వేట కోసం వెతుకుతున్నట్టు అమృత మోహన్ కోసం గాలిస్తూ చూస్తున్నారు. కానీ వారు ఇద్దరు అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయారు. మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. రేపు ఇక తిరుగు ప్రయాణం. ఈరోజు రాత్రి ఆఖరి రోజు. అందరూ ప్రేమపీఠం ఆనంద మందారంలో రాత్రికి డిన్నర్కి రావాలి, తప్పక రావాలి అనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అరవింద్ దివ్యని మరో చేత్తో పట్టుకున్నాడు. అరవింద్, మనం వారిలా ఎందుకు డ్రెస్ చేసుకోము? దివ్య ముందు నడుస్తున్న ఫారినర్ జంట పొట్టి బట్టని చూపిస్తూ అడిగింది. వారి అలవాటుది అన్నాడు అరవింద్. మనకి ఆ అలవాటు ఎందుకు లేదు అడిగింది. మనం కాదు, మన సాంప్రదాయం ఇది. వాళ్ళు వేరు, వాళ్ళ అలవాటు అది. మరి మనుషులందరూ ఒకటే అని మా స్కూల్లో రోజు ప్రార్థనలో పాటిస్తారు కదా, అది అబద్ధమా? ఇదిగో ఇక్కడ ఒక హెడ్ మిస్ట్రెస్ ఉన్నారు, నీకు జవాబు చెప్తారు అంటూ దివ్యని భారతి చేతికి అప్పచెప్పాడు అరవింద్. ఏం మేడం, మనుషులందరం ఒకటి కాదా అంది దివ్య.
ఒకటే, కానీ దేశాలు వేరు వేరు. మనకి ఇక్కడ ఎండ కాస్తుందనుకో, ఇంకో చోట గజగజలాడించే చలి. వాళ్ళు అప్పుడు వంటి నిండా ఉన్న బట్టలు ధరిస్తారు, మనం వేసుకుంటామా? నువ్వు ఇప్పుడు స్వెటర్ వేసుకుంటావా అడిగింది. వేసుకోను అంది దివ్య. మనుషులందరూ ఒకటే అయినా దేశాల వాతావరణం వేరు, అందుకొని ఆ తేడాలు. దివ్య, ఈ ఐలాండ్ అంతటిలో నీకు నచ్చింది ఏమిటో చెప్పు. ప్రేమపీఠంలో అటు ఇటు తిరుగుతూ అందరికీ జవాబులు ఇస్తుంటారే హాస్పిటాలిటీ కమిటీ మెంబర్స్, వారు నాకు చాలా నచ్చారు. వారా? ఎందుకని? అందరూ వారిని ఏదో ఒకటి అడుగుతుంటారా? అందరికీ వారు సాయం చేస్తుంటారు. ఎంత స్మార్ట్గా ఉన్నారు, రిసెప్షనిస్టుల కన్నా బాగున్నారు. నేను ఒక అమ్మాయిని అడిగాను, చాలా చదువుకుంది అంది కళ్ళు పెద్దవి చేస్తూ. నేను పెద్దయి ఇక్కడికి వచ్చి అదే పని చేస్తాను అంది దివ్య. భారతి నవ్వేసింది. టిపికల్ చైల్డ్ మెంటాలిటీ, అందరూ తన దగ్గరికి రావాలి, తనకి ప్రాధాన్యత కావాలి, ఇది దివ్యకి కావాల్సింది అంది. ఆఖరుగా ఒక్కసారి అందరం ఐలాండ్ చుట్టి వద్దాం, ట్రైన్ ఎక్కేద్దామా అన్నాడు సుమన్. ఓ అంది ఉత్సాహంగా దివ్య. అందరూ ఎక్కి అలా అలా వెళ్ళిపోతుంటే ఎంత బాగుంటుంది అంది చప్పట్లు చేస్తూ. బాబా వెళదామా గారంగా అడిగింది ప్రజ్ఞ. అరవింద్ భారతి వైపు చూశాడు. భారతి అర్థమైనట్లుగా పదండి వెళదాం అంది. అందరూ ట్రైన్ ఎక్కారు. ఇప్పుడు దివ్య పక్కనే ఉంది. ఎవరి మనసు ఎలాంటి అపార్థాలు ఆదుర్దాలు లేవు. ట్రైన్ ఎక్కి ఒక్కసారిగా అలా అంతా చుట్టి రావడానికి వెళ్ళారు. ప్లెజర్ ఐలాండ్ వారు పర్యాటకులకి వీడ్కోలుగా ఇచ్చి విందుకి అందరూ హాజరవుతున్నారు. ప్రేమపీఠంలో 18వ అంతస్తులో ఉన్న ఆనంద మందారం వైపు అందరూ గుంపులుగా వెళుతున్నారు. మిగతా ఏ చోటులో ఎక్కడ ఎవరున్నా ఆ ప్రదేశం నుంచి వారిని డిన్నర్ టైం అని హెచ్చరికలు చేసి పంపివేస్తున్నారు. ఆ సమయంలో ఒక్క ఆనంద మందారం తప్ప ప్లెజర్ ఐలాండ్లో మిగతా విభాగాలన్నీ మూసివేయబడినాయి. గదులలో ఉండిపోయిన వారిని కూడా స్టీవర్డ్ వచ్చి టైం అయింది అని హెచ్చరికలు చేస్తున్నారు. భారతి తన పింక్ కలర్ బెనారస్ జరీ బుటాల చీర జాకెట్ ధరించి చెవులకి చేతులకి మెడకి ముత్యాలు కెంపులు కలిపిన నగలు ధరించింది. ఈ పూట కొత్తగా కాస్త చూచాయిగా ముఖానికి చేసిన మేకప్ ఆమె సహజ సౌందర్యాన్ని 100 రెట్లు పెంచినట్లుగా ఉంది. ఆమె శరీరంలో విరబూసినట్టున్న యవ్వన సోయగమే ఆమెకు ఒక ప్రత్యేక అలంకారంలా ఉంది. అరవింద్ భారతిని చూసి తెల్లబోయాడు. రోజు తనకు కనిపించిన భారతికి ఈమెకి ఎంతో వ్యత్యాసం. ఈమెలో ఒక రాజసం, ఒక ప్రత్యేక విశిష్టత, ఆమె సంపన్న వ్యక్తశీలత ఆమెకి ఒక అపూర్వమైన కళని ప్రసాదించింది. అరవింద్ కళ్ళు ఆమెని ప్రశంసా దృక్కులతో గమనిస్తున్నాయి. నేను లేట్ చేశానా అంది. లేదు, టైంకే వెళుతున్నాం మనం అన్నాడు అతను. ఇంతలో పక్క గదిలో నుంచి ప్రజ్ఞ తలుపు తెరచుకు వచ్చింది. ఆమె సర్వాలంకార శోభిత మనోదేవిలా ఉంది. సుమన్ ఎక్కడ? భారతి అడిగింది. ముందే వెళ్ళిపోయాడు అంది కినుకుగా. దివ్యామణి ముందే బయలుదేరారు. కారిడార్ చివర అరవింద్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందరూ కలిసి ఆనందమందారం వైపు వెళ్ళే ఎస్కలేటర్ ఎక్కారు. అది పై వరకు తీసుకువచ్చి ఆగింది. అందరూ అక్కడ హాల్లో వేచి చూస్తున్నారు. ఆ హాల్ అంతా 6వ నిజాం దర్బారు స్టైల్లో ఉంది. ఆనందమందారం తలుపులు సరిగ్గా 6:30కి తెరుచుకున్నాయి. అందరూ క్యూలో వరుసగా లోపలికి రాసాగారు. లోపల విశాలమైన దాదాపు 3000 మంది పట్టే పెద్ద హాలు, పెద్ద పెద్ద షాండ్లీర్లు. హాలులో ఫర్నిచరు ఎరుపు మక్మల్కి బంగారు జరీ అంచుతో ఉన్నాయి. 8 మంది కూర్చుని వసతి గల గుండ్రటి టేబుల్స్, మధ్యలో డ్యాన్స్ ఫ్లోర్ ఉంది. భోజనానికి కూర్చునే వారికి ఆ ఫ్లోర్ చుట్టూ వరుసలు ఉన్నాయి. డాన్స్ ఫ్లోర్ కాస్త ఎత్తుగా అందరికీ అక్కడ నాట్యం చేసే జంటలకు అనిపించేలా ఉంది. ఇటు ప్లెజర్ ఐలాండ్ చూడటానికి వచ్చిన ప్రయాణికులు, అటు మేనేజ్మెంట్లో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగస్తులు అందరికీ కలిపి ఇచ్చే డిన్నర్ అది. కొత్త వాళ్ళు కూడా తెలిసిన వారిలా పలకరించుకుని ప్రయాణ అనుభవాలు మాట్లాడేసుకుంటున్నారు. అందరూ టేబుల్స్ దగ్గర కుర్చీలలో తమ తమ వారితో కలిసి బృందాలుగా ఆసీనులు అవుతున్నారు. అప్పటికే డ్యాన్స్ ఫ్లోర్ మీద ఒక సంగీత బృందం ఉత్సాహపూరితమైన ఆనంద సంగీతం మృదుమధురంగా వినిపింపజేస్తోంది. విందు ప్రారంభానికి ముందు ప్లెజర్ ఐలాండ్ యాజమాన్యం తరపున 2 వ్యక్తులు పర్యాటకులకి ఈ 2 వారాల్లో ప్లెజర్ ఐలాండ్లో ఎలాంటి అసౌకర్యం కలిగి ఉండదని ఆశిస్తున్నానని యాత్రికులకి తనకి తెలిసినంత వరకు
సుఖ సంతోషాలు కల్పించడానికి తాము కృషి చేస్తున్నాం అని చెప్పాడు. పర్యాటకుల తరపున ఒక మినిస్టర్ గారు జవాబు చెబుతూ, ఈ ప్లెజర్ ఐలాండ్ అనేది ఒక అద్భుత ప్రపంచమని, దీనిలో తిరగటం మరో అద్భుతమైన అనుభవం అని, ఇది ఆంధ్రప్రదేశ్కే గర్వకారణమని, దీన్ని ఈ విధంగా విహార పర్యటన కేంద్రంగా మార్చి యాంత్రిక జీవన కోరలో చిక్కడిన కొంతమందికైనా ఆనందం కలిగిస్తున్నందుకు తన ఆనందం వెలిబుచ్చారు. అక్కడ అడుగుపెట్టిన వ్యక్తి, అతను ఒక సూపర్ సినిమా స్టార్ కానీ, ఒక రాజకీయవేత్త కానీ, ఒక మేధావి కానీ, ఇంకెవరైనా కానీ వారి స్వయం ప్రతిభ ప్రత్యేకత మర్చిపోయి మామూలు జనంలో ఒకరిగా కలిసిపోతారని దానికి ఉదాహరణగా ఇక్కడ ఈ హాల్లో ఉన్న ప్రసిద్ధ కళాకారులు, వైద్య విజ్ఞాన విద్యా ధురంధరులు, బిజినెస్ మ్యాగ్నెట్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు వీరే నిదర్శనమని చెప్పాడు. ఇలాంటి అపూర్వమైన ఈ ప్లెజర్ ఐలాండ్ని భారతదేశ ప్రజలకు కానుకగా ఇచ్చిన దేశ విదేశ సాంకేతిక నిపుణులని ఆయన మనసారా అభినందించారు. ఇది మన ముద్దు బిడ్డలు అయిన భారతీయ ఇంజనీర్స్ ప్రతిభ అని అన్నారు. పర్యాటకులు అందరూ ప్లెజర్ ఐలాండ్ని జీవితంలో మర్చిపోలేరని, దీనిని డబ్బు గల వర్గానికే కాకుండా సామాన్య మానవునికి కూడా ఈ ఆనందం కలిగే మార్గం ఏమిటో కాస్త ఆలోచించి త్వరలోనే అది సంభవం అయ్యేలా చేయమని విన్నవించుకుంటున్నానని చెప్పారు. ఆయన ప్రసంగం ముగిసింది. ప్రత్యేకంగా తయారు చేయించిన 100 కిలోల కేక్ని కోశారు. విందు ప్రారంభమైంది. డ్యాన్స్ హాల్ నుంచి సంగీత బృందం నిష్క్రమించారు. జంటలు కొంతమంది అక్కడికి వచ్చి వారి వారి దేశాల సంస్కృతిని ప్రదర్శించి డ్యాన్సులు చేయసాగారు. హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోతోంది. భోజనం గుమగుమ హాల్ అంతా వ్యాపించింది. అందరూ ఎంతో రుచిగా ఉన్న భోజనం ఇష్టంగా, అదొక అద్వితీయమైన అనుభవంలా సంతృప్తిగా తింటున్నారు. స్పానిష్ డ్యాన్స్ని 4 విదేశీ జంటలు అద్భుతంగా చేస్తున్నారు. భోజనాలు కూడా అందరివి అయిపోవస్తున్నాయి. మగవాళ్ళందరూ హర్షాతిరేకలతో వారి వారి పెద్దరికం మర్చిపోయి గట్టిగా ఈలలు వేస్తున్నారు. అదొక ఆనందఘోష. ఆ జనసముద్రం ముఖాలు కూడా హర్షాతిరేకంతో ఆనందమందారం హాలులాగానే ముఖం ఎర్రబడి ఆ హాల్కి సరిపోయినట్లు ఉన్నారు. అందరిలో పిచ్చి ఉద్రేకం, నవ్వులు, కేకలు, అల్లరి. ఆ హాలు ఆ క్షణంలో ఉపాధ్యాయుడు రాడని తెలిసిన విద్యార్థుల గొంతు నిండిన క్లాస్ రూమ్లా ఉంది. ఇది ప్లెజర్ ఐలాండ్లో ఆనందానుభవానికి పరాకాష్ట అంటున్నారు కొంతమంది. నిజం అంటున్నారు మరికొంతమంది. అందరూ ఆనంద కైపులో సొమ్మసిల్లిపోతున్నట్లు ఉన్నారు. ఇంతలో హఠాత్తుగా హాల్లో డిమ్ అయినట్లు ఒక్కసారి కాంతివంతంగా వెలిగాయి. ఒక్కసారిగా వచ్చిన ఆ కాంతిని భరించలేనట్లు కళ్ళు చిట్లించి చూస్తున్నారు కొంతమంది. హాలులో అక్కడక్కడ వెళ్లాడుతూ ఇంత క్రితం భోజనం సిద్ధం, డ్యాన్స్ హాల్ దగ్గరికి వచ్చి ఎవరైనా డ్యాన్స్ చేయవచ్చు అని ప్రకటనలు ఇస్తున్న కంప్యూటర్ బోర్డ్స్లో ఒక్కసారిగా అపాయం అనే హెచ్చరికలు రాసాగినాయి. గోడల్లో అమర్చిన ఎర్ర బల్బులు ఒక్కసారిగా వెలిగి డేంజర్ అనే సంకేతాలు పంపసాగినాయి. కొద్దిసేపటికి కానీ ఇది జనానికి ఎక్కలేదు. మైకులో త్వరగా ఎవరో తరుముకొస్తున్నట్లుగా ఒకతను అతిథులాగా, త్వరగా ఈ హాల్ ఖాళీ చేయండి, బ్రహ్మపీఠం కింద అంతస్తుకి వెళ్ళిపోండి, ప్లీజ్ క్విక్, ఏదో అపాయం మనల్ని చుట్టుముట్టింది అని వెంటనే హెచ్చరికలు చేసాగాడు. హెచ్చరికలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అరబ్బీ, ఫ్రెంచ్, జర్మనీ, జపనీస్, చైనీస్ భాషల్లో వివిధ మైకులలోంచి ఒకేసారి వినిపిస్తున్నాయి. అందరికీ తాము అపాయంలో చిక్కుకున్నామని అర్థమైంది. అందరూ హాల్ బయటకు వెళ్ళడంతో తోపులాట సాగుతోంది. అరవింద్ ప్రజ్ఞ చెయ్యి పట్టుకున్నాడు. భారతి చెయ్యి సుమన్, ప్రజ్ఞ చెయ్యి దివ్య మణి చేతిని గట్టిగా పట్టుకుంది. చేతులు మాత్రం అసలు వదలొద్దు, అరవింద్ ఆజ్ఞాపించాడు. ఆ జనం తోపులాటలో ముందు అరవింద్ వెళుతుంటే మధ్యలో ఆడపిల్లని ఉంచి చివర సుమన్ వెనుక బల్లూకంలా మణి నడుస్తున్నాడు. జనం తోసుకుంటున్నారు, ఏడుస్తున్నారు, హాహాకారాలు చేస్తున్నారు. బయట హాలులో, కారిడార్లో ఎస్కలేటర్స్ వెళుతుంటే ఎక్కడ చూసినా డేంజర్ అని ఎర్రదీపాలు హెచ్చరికలు చేస్తూ ఆరి మళ్ళా వెలుగుతూ తొందరపడుతున్నాయి. అందరూ బ్రహ్మపీఠం కింద భాగానికి వెళ్ళిపోవాలి ప్లీజ్ అని మళ్ళా హెచ్చరికలు అన్ని భాషల్లో వినిపిస్తున్నాయి. మైక్స్లో చెబుతున్న అనౌన్సర్ గొంతులు కూడా వణుకుతున్నాయి.
అందరూ పరుగులు తీస్తున్నారు. కొంతమంది కింద పడిపోతున్నారు. మరికొంతమంది తిట్టుకుంటూ అరుస్తున్నారు. క్షణం క్రితం ఆనంద ప్రపంచంగా దద్దరిల్లిన ఆ జనమంతా శోక సముద్ర కిరీటంలా మారిపోయారు. అందరూ వేగంగా క్రిందికి వచ్చేస్తున్నారు. ఎస్కలేటర్స్ ఖాళీ లేకుండా, కొత్త వాటి కోసం ఆగకుండా మెట్ల మీద నుంచి దూకినట్లు దిగేస్తున్నారు. అంతా గందరగోళం, భయం, ఆదుర్ద, ఆక్రందన. అందరూ కింద గుమిగూడారు. అక్కడంతటా అవే సిగ్నల్స్, డేంజర్ డేంజర్ సంకేతాలు. ఎక్కడి నుంచో చెవులు బద్దలయ్యే సైరన్లు అరుస్తున్నాయి. మెట్ల మీద వ్యాఘ్రమూర్తి బోర్లా పడిపోయాడు. జ్ఞానేశ్వరీదేవి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. వెనుక నుంచి వస్తున్న మోహన్ ఆయనని లేవదీశాడు. ఆయనకి అటాక్ వచ్చింది. నోట మాట రావటం లేదు. అమృత, మోహన్ ఆయనని చెరోచి రెక్క పట్టి మోస్తూ తీసుకువచ్చారు. క్యూ కట్టాలి. వరుసగా ఎదురుగా ఉన్న బెలూన్స్లోకి వెళ్ళిపోవాలి. టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్. అందరూ ప్రకటన వినగానే గబగబా క్యూలో ఫామ్ అయ్యారు. ఎదురుగా పెద్ద పెద్ద ప్రత్యేకంగా తయారు చేయబడిన గాలి గుమ్మటాలు నిలిచి సిద్ధంగా ఉన్నాయి. జనాన్ని స్టీవార్డ్స్, కొంతమంది పిఐ అనే బ్యాడ్జీలు ధరించిన మేనేజ్మెంట్ వారు ప్రయాణికుల్ని రెక్కపట్టి లాగి గోనె సంచిలోకి పోస్ట్ మ్యాన్ విసిరేసే ఉత్తరాల కట్టలా నెట్టేస్తున్నారు. 4-5 గాలి గుమ్మటాలు జలధారణలో 4-5 అంతస్తులు, వాటిలో తేలిక రకం చెక్క బల్లలు ఉన్నాయి. జనం వాటి మీద ఆసీనులు అవుతున్నారు. ప్లెజర్ ఐలాండ్ అంతా డేంజర్ సిగ్నల్స్ చూపిస్తోంది. అరవింద్ భారతిని, ప్రజ్ఞని, దివ్యని ముందు బెలూన్లోకి నెట్టాడు. ఇంతలో అతని చెయ్యి ఎవరో పట్టుకున్నారు. అరవింద్ తిరిగి చూశాడు. అతను అరవింద్ చెయ్యి పట్టి లాగుతూ, అరవింద్ కమాన్, బేస్మెంట్ కంట్రోలింగ్ ఇంజనీర్స్ని చంపేశారు. బేస్మెంట్ కన్స్ట్రక్షన్ ప్లాను నీకు తెలుసు. కమాన్ యార్, హెల్ప్ అస్, బాంబ్ ఈజ్ దేర్. అందరం వెతుకుతున్నాం. చెయ్యి పట్టి లాగేసి పరిగెత్తబోతున్నాడు. అరవింద్ భారతి చెయ్యి చాచింది ఆదుర్దాగా. భారతి అన్నాడు చెయ్యి గట్టిగా పట్టుకుని. కమాన్ అరవింద్. గోకుల్ వచ్చి అరవింద్ గట్టిగా లాగాడు. లాగుతూనే అతని పక్క అతనితో, అరవింద్కి ఆ భాగం కొంత తెలుసు సార్ అన్నాడు. కమాన్ లెటర్స్ గో అన్నాడు ఆయన పరిగెత్తుతూ. భారతి చేతిలో ఉన్న చెయ్యి గోకుల్ అరవింద్ని లాగటంతో బలవంతంగా విడిపోయింది. అరవింద్ అంది భారతి. పిఐ ఆఫీసర్ ఆమె లోపలికి కోపంగా ఒక తోపు చూశాడు. భారతి వెనక్కి వచ్చేసింది. గాలి గుమ్మటం ద్వారా మూసుకుంది. అప్పటికే అక్కడ జనాన్ని నింపుకున్న ఇంకో 2 గాలి గుమ్మటాలు ఆకాశంలోకి లేచినాయి. భారతి వాళ్ళు ఎక్కినది కూడా పైకి లేచింది. చూస్తుండగానే ప్లెజర్ ఐలాండ్ వదిలేసి పైకి లేస్తోంది. పైన గాలి గుమ్మటంలో నుంచి చూస్తున్న వారికి కింద ప్లెజర్ ఐలాండ్ అంతా ఎర్రటి దీపాలు డేంజర్ డేంజర్ అని వెలుగుతూ ఆరిపోతూ చూపిస్తున్నాయి. అలారం బెల్స్ వచ్చి ఎక్కేటట్లు మోగుతున్నాయి. ప్లెజర్ ఐలాండ్ పైన బెలూన్లో నుంచి చూస్తుంటే ఎర్రగా వెలుగుతున్న దీపాలు, నిప్పు రవ్వలు ఎగిరిపడుతున్నట్లుగా ఉంది. వాటి మధ్య ప్రేమపీఠం రాజస్వంగా మృత్యువుకి ఎదురుగా నిలబడింది. ప్రేమపీఠంలో బేస్మెంటల్ ఆ భవనం కంట్రోల్ నాడీ సముదాయంలో ఉన్న ప్రదేశంలో దాదాపు ఒక 50 మంది ఇంజనీర్లు మెటల్ డిటెక్టర్స్తో బాంబు కోసం వెతుకుతూ పరుగులు తీస్తున్నారు. క్షణాలు గడిచిపోతున్నాయి. బాంబు పేలిపోతే ఈ ఐలాండ్ మొత్తం ధ్వంసమైపోతుంది. దాని అడుగున శిథిలమైపోయి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యే ఆ ఇంజనీర్స్ వెతుకుతున్నారు. ఆ క్షణంలో వారి ధ్యేయం వారి ప్రాణరక్షణ కాదు, అత్యంత ప్రియమైన ఈ ఐలాండ్ని రక్షించుకోవటమే. వారి ప్రాణాల మీద వారికి తీపి కానీ ధ్యాస కానీ లేనే లేవు. కర్తవ్య నిష్ఠులుగా, సంరక్షణ బాగా ధర్మపరాయణులుగా, ఆందోళనగా పరుగులు తీస్తున్నారు. ఆ క్షణంలో వారందరి మనసుల్లో ఒకే ఒక ప్రార్థనాభావం. భగవాన్, మనిషికి ఎంతో ఆనందం ఇచ్చే ఈ దీవిని రక్షించు, మా శ్రమని మాకు దక్కించు. అరవింద్, గోకుల్ ఇంకా కొందరు ఆఫీసర్స్ అండర్ గ్రౌండ్లో మెట్లు దిగి వెళుతున్నారు. అక్కడంతా యాంత్రిక గదుల తలుపులు. ప్లెజర్ ఐలాండ్ ప్రారంభ దశలో ఇంజనీర్ పర్యవేక్షణ బృందంతో కలిసి అతను ఇక్కడికి చాలాసార్లు వచ్చాడు. ఆ క్షణంలో ఆ రూమ్స్ క్షుణ్ణంగా తెలిసిన
ఇంజనీర్స్ నలుగురు జర్మనీలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వెళ్ళారు. ఈ రూమ్స్ బాగా తెలిసిన ముఖ్య అధికారి ఈ ప్రమాద వార్త వినగానే గుండెపోటుకి గురయ్యాడు. ఆయన కొన్ని సూచనలు ఇచ్చాడు. అయినా అందరికీ కంగారుగా ఉంది. గోకుల్ మెరుపులా పరుగు తీస్తుంటే గాలి గుమ్మంలోకి ఎక్కడానికి వెళుతున్న అరవింద్ కనిపించాడు. గోకుల్కి అరవింద్ని చూడగానే వెంటనే గుర్తుకొచ్చింది. ఈ ప్రమాద సమయంలో కాస్త సాయమైనా చాలా గొప్ప సాయమే. అరవింద్కి బేస్మెంట్ తెలుసు. ప్లెజర్ ఐలాండ్ నిర్మించి ఎన్నో సంవత్సరాలు కాలేదు. అరవింద్ తనకి గుర్తున్న ద్వారాలు తెచ్చుకుని మెటల్ డిటెక్టర్తో చూస్తున్నాడు. బాంబు భ్రమపీఠం అడుగు భాగంలో ఉన్నట్లు సంకేతం వస్తుంది. అండర్ గ్రౌండ్ భవనాన్ని చూపిస్తోంది. అక్కడి నుంచి ప్లెజర్ ఐలాండ్ మిగతా అన్ని విభాగాలకి కంట్రోల్ సిస్టమ్ ఉంది. గాలి గుమ్మటాలు పైకి లేచి ప్లెజర్ ఐలాండ్ విధ్వంసానికి దూరంగా సముద్రం నడిగర్భంలో మెల్లగా ప్రయాణం చేస్తున్నాయి. పౌర్ణమి రోజు వెన్నెల విరగ కాస్తుంది. క్రింద సముద్రంలో అలలు లేచి పడుతున్నాయి. గాలి గుమ్మటంలో ఉన్న అందరూ బిగబెట్టి దూరంగా ప్లెజర్ ఐలాండ్నే చూస్తున్నారు. అందరి ముఖాలు విషాదంగా ఉన్నాయి. కొంతమంది కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి. తమకి ఇంత ఆనందం పంచి ఇచ్చిన ఆ చిన్న దీవి ఉంటుందా? చిన్న భిన్నమై నామరూపాలు తెలియకుండా సముద్ర గర్భంలో కలిసిపోతుందా? ఆ దీవి వారికి ప్రాణప్రదంగా అనిపిస్తోంది. క్రింద సముద్రంలో కెరటాలు ఎగిరెగి పడుతున్నాయి. ఈ బెలూన్లు సరిగ్గా మళ్ళా భూమిని చేరతాయా? అందరూ ఆందోళనగా ఉన్నారు. గాలి గుమ్మటాలు ప్రయాణిస్తూనే ఉన్నాయి. ఎటు చూసినా అపార జలరాశి. ఆ సముద్రం తప్ప ఇంకేం కనిపించటం లేదు. బాంబు ప్రేలుడి ప్రమాదం నుంచి తప్పించి ఆ సందర్భంగా ఈ గాలి గుమ్మటాలు ఎక్కించి పంపించేశారు. నిజమే. ఆకాశానికి ఈ క్రింద సముద్ర పరవళ్ళకి మధ్యలో ఇటు భూమి అటు ఆకాశం కాకుండా త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్లుగా ఉంది. ఎప్పుడు నేల మీదకి దిగుతాం బాబు? అందరి మనసుల్లో ఇదే ఆందోళన. నాకు 85 సంవత్సరాలు. మా అమ్మ చిన్నప్పుడే పోయింది. మా అమ్మ లేదని కూడా నేను ఎప్పుడూ ఏడవలేదు. ఈ భూమిని వదిలి ఇలా ఆకాశంలో వేలాడటం ఇదే ప్రథమం. మళ్ళా నా కళ్ళతో ఆ పుడమి తల్లి ఒడిలోకి క్షేమంగా చేరతానా అంటున్నాడు ఒక పెద్ద ఆయన. నేను మా ఆవిడకి చెప్పలేదు. సిలోన్ బిజినెస్ టూర్ వెళ్తున్నానని ఇక్కడికి వచ్చాను. ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇంకో ఆయన అన్నాడు. ఆ డిన్నర్లో అందరం చిన్నపిల్లల్లా వింత కేకలు పెట్టి అల్లరి చిల్లరి చేశాం. అవే భూమి మీద మన ఆఖరి క్షణాలు అని అనుకోలేదు అంది ఒక ఆమె. అందరూ భూమిని గురించే మాట్లాడుతున్నారు. ఎన్నెన్ని ఋతువులు మన కోసం, ఎండ, గాలి, వాన, ఎన్నెన్ని పంటలు, ఫలాలు, ఎంత సంపదనిచ్చే చల్లటి తల్లి. ఒక ఆయన వాపోతున్నాడు. వ్యాఘ్రమూర్తి గారికి పూర్తిగా ఒక చెయ్యి నోటి మాట పడిపోయింది. ఆయన తలని భుజానికి ఆనించుకుని కూర్చుంది అమృత. ఆ క్షణంలో ఆయనను చూస్తే జాలి వేస్తోంది. వట్టి పిచ్చి రూపం వచ్చేసింది. కదలికని కోల్పోయిన శరీరం, పడిపోయిన నోరు, ఆయన నిస్సహాయత్వం చాలా దయనీయంగా ఉంది. అక్కడ అమృత తప్ప ఆయనని పట్టించుకునేవారు లేరు. మోహన్ కూడా మానవత్వంతో ఆయన శరీర భాగం సగం తన మీద మోసుకుని ఆ అసౌకర్యం భరిస్తూ కూర్చున్నాడు. ఆకాశంలో మబ్బులు వస్తూ చంద్రుడి వెన్నెలని మింగేస్తున్నాయి. మధ్య మధ్యలో గాలి గుమ్మటమంతా కటిక చీకటైపోయి కళ్ళున్న అందులుగా కంటికి నల్లటి చీకటి తప్ప ఇంకేం కనిపించటం లేదు. ఇలా సముద్రంలో పడి తిరగకపోతే అటు విశాఖపట్నం తీసుకువెళ్ళవచ్చుగా అన్నారెవరో. గాలివాటు ఇటే బాగా ఉన్నట్టుంది. అందరూ ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని కూర్చున్నారు. వారు ప్లెజర్ ఐలాండ్కి చాలా దూరం వచ్చేసారు. ప్లెజర్ ఐలాండ్ ఏమైంది? బాంబు పేలిందా? ఏ మతస్థులు వారి ప్రార్థనలు మౌనంగా చేసుకుంటున్నారు. అంత దుర్మార్గానికి ఎవరు ఒడికట్టారు? ఒక ఆయన అన్నాడు. ఎవరో స్వార్థపరులు ఏదో దుష్టకూటమికి లొంగి ఈ వినాశనం చేసి ఉంటారు. ఐలాండ్ ఎంత ముద్దుగా ఉందో దాన్ని వారు ఆనందసీమగా మలచిన వారు ఎవరో చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఉంటారు. అది కట్టడానికి ఎంత శ్రమ, ఎంత డబ్బు ఖర్చు. కానీ విధ్వంసం ఒక 5 క్షణాల కాలం మాత్రమే. అందరూ తలా ఒకటి మాట్లాడిస్తున్నారు.
కొంతమంది ఆడవాళ్ళు ఏడ్చేస్తున్నారు. దివ్య బాగా వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేను తాతయ్యని మోసం చేసి దొంగతనంగా వచ్చాను, అందుకే ఇలా జరిగింది. మా టీచరు పెద్దవాళ్ళని మోసం చేస్తే పాపం వస్తుందని చెప్పేది. పాపం అంటే ఇదేనా ఆంటీ? ఏడుస్తూ భారతిని అడుగుతోంది దివ్య. ఊరుకోమ్మా, ఇలా నా భుజం మీద తల నుంచి కళ్ళు మూసుకో, భారతి బ్రతిమాలింది. బావ కాలేదా? బావని మళ్ళా చూస్తానా నేను? బావని ఎంత హింస పెట్టానో. ప్రజ్ఞ ఏడుస్తోంది. ఊరుకో ప్రజ్ఞ, ప్లీజ్. నువ్వు ఏడిస్తే దివ్య ఇంకా కంగారు పడుతుంది అంది భారతి. భారతికి అరవింద్ కళ్ళ ఎదుట కనిపిస్తున్నాడు. అతను తన చెయ్యి వదలలేక వదిలిన స్పర్శే గుర్తుకు వస్తోంది. ఆ స్పర్శ తన చేతికి శాశ్వత అనుభూతిగా ఉండిపోతుంది. కాస్త పరిచయమైన గొప్ప అనుభవం, తను మానసికంగా ఎంతో ఎదిగిన అనుభూతి. జీవితంలో ఎప్పుడు అరవింద్తో కలిసి ఉన్నప్పుడు కలిగిన హాయి, నిశ్చింత ఆనందం ఇంకెవ్వరితో కలగలేదు. అందరూ తనకంటే పెద్దవారు, తనకంటే చిన్నవారు కనిపించేవారు. వారితో తన మానసిక ప్రవృత్తి సమతుల్యంగా ఉండేది కాదు. ఒక్క అరవింద్తోనే అది తనకి లభ్యమయ్యి తనని చకితురాలను చేసేసింది. అరవింద్తో పరిచయానికి తన ఈ ప్రయాణ గమ్యం అని తెలుస్తోంది. సుమన్ చిన్న పిల్లవాడిలా ఎప్పుడూ అనిపించేవాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. అతనిలో ఇంకా పూర్ణ పురుషుడి మానసిక పరిపక్వత లేదు. బహుశా ఎప్పటికీ రాకపోయినా ఆశ్చర్యం లేదు. అరవింద్ చిరునవ్వు నిండిన ముఖం గుర్తుకు వస్తుంది. అతను అరుదుగా నవ్వుతాడు. తన సమక్షంలో అది తరచుగా జరిగింది. ఆ జ్ఞాపకం తనకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అరవింద్తో కలిసి ఉంటే ఏ మాటలు అవసరం లేదు. అతని మోకాల మీద తన చెంప ఆనించి కళ్ళు మూసుకొని తన తల అతని ఒడిలోకి కొద్దిగా ఆనించితే చాలు, జీవనగమ్యం చేరినంత ఆనందం. తల మీద అతని చేయి సున్నితమైన స్పర్శ, అతని ప్రవర్తనలో నాజుకుతనం, అతని మితభాషిత్వంలో గాంభీర్యం. భారతికి దుఃఖంగా ఉంది. నేను అరవింద్తో అక్కడే ఎందుకు ఉండిపోలేదా అనిపించసాగింది. చచ్చిపోయినా బ్రతికినా ఇద్దరం ఒకే అనుభవం పంచుకునేవాళ్ళం. ఆ తొందరలో ఏదో తెలియని వేగంతో అరవింద్ తన చేయి వదిలి గోకుల్తో వెళ్ళబోతుంటే, తను ఆసక్తిరాల్లా చూస్తుంటే, ఆఫీసర్ ఒకతను తనని లోపలికి తోసి గాలి గుమ్మటం తలుపు వేసి తాడు బిగించాడు. అది తన డెస్టినీ. తన ముఖాన విధివ్రాత ఇలా వ్రాసి ఉంది. భారతి ముఖం ఆవేదనమయంగా ఉంది. కళ్ళ ముందే ప్లెజర్ ఐలాండ్ దీవితో పేలిపోయి సముద్రంలో చెల్లాచెదురవుతున్న అరవింద్ శరీర భాగాలు కనిపిస్తున్నాయి. క్రింద సముద్రం అలల మీద పడి తేలి వస్తుంది. ఆ భారతి వంగుతుంటే పిఐ అధికారి ఒకటి వేశాడు. తూర్పున తొలిరేఖలు మెల్లమెల్లగా విచ్చుకున్నాయి. ప్రాతకాలంలో సముద్రం గంభీరమూర్తిలా ఉంది. గాలి గుమ్మటం ప్రయాణిస్తోంది. ఈ సుప్రభాత వీక్షణానందం అందరికీ ఆనందం కలిగించింది. రాత్రి ఒక భయంకర కాళరాత్రిగా ఒక కాలసర్పంలా కాటువేయబోయి అదుపు తప్పి మృత్యుకోరల నుంచి బయటపడినట్లు ఉంది. హఠాత్తుగా అనౌన్స్మెంట్ వినిపించింది. ప్లెజర్ ఐలాండ్ సురక్షితంగా ఉంది. కొద్ది వ్యవధిలో మనం తిరిగి ప్లెజర్ ఐలాండ్ చేరుకోబోతున్నాం. నిజంగానా? అందరి ముఖాల్లో నమ్మలేని ఆశ్చర్యానందాలు. నిజంగానా అరిచారు కొంతమంది. వేరు భాషల్లో ప్రకటన మళ్ళా సంతోషంతో కంపిస్తున్న స్వరంతో వినిపించింది. అందరూ హర్షాతిరేకంతో పెద్దగా కేకలు పెట్టారు. పక్కవాళ్ళు ఎవరో తెలియకపోయినా వారి జాతి ఏదైనా చేయి కరచాలనం చేసి గాఢంగా ఒకరినొకరు కౌగిలించుకొని ఆనందం పంచేసుకుంటున్నారు. కొంతమంది త్వరగా తమ మత సాంప్రదాయ పద్ధతిలో భగవంతుడికి కృతజ్ఞతా ప్రార్థనలు చేసేస్తున్నారు. అందరి ముఖాల్లో పునర్జన్మ ఎత్తినంత మహత్తర ఆనందం నాట్యం చేస్తుంది. రాత్రంతా దుఃఖంతో, భయంకరమైన ఆవేదనతో మృత్యువుడిలోకి దాదాపు వెళ్ళిపోయినట్టే ప్రాణాల మీద ఆశోదలుకుని సగం జీవోత్సవాలుగా మారి హడలిపోయినట్లున్న వారి ముఖాల్లోకి భగవంతుడు ప్రసాదించిన జీవజలం తాగినట్టు వడలిపోయిన ముఖాలు తేటగా అవుతున్నాయి. ఆ ఆనందంలో వారు వేరేవాళ్ళల్లా పిచ్చివాళ్ళల్లా చేస్తున్నారు. ఆ సంతోషంలో ఏం చేయాలో తెలియనట్టు కొంతమంది జుట్టు పీక్కుంటున్నారు. కొంతమంది వారిని గాఢంగా ముద్దులు పెట్టేసుకుంటున్నారు. సుమన్ ప్రజ్ఞని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. భారతి చెయ్యి అందుకుని కంగ్రాచులేషన్స్ మనందరికీ అన్నాడు. దివ్య కళ్ళు తెరిచి మనం చచ్చిపోవటం లేదా ఆంటీ అని అడిగింది. భారతి లేదంతలు తిప్పుకుంది. దివ్య రాత్రంతా ఏడుస్తుంటే చేతులు నలుపుకుంటూ ఏం చేయాలో తెలియక
చికాకుగా చూస్తున్న మణి ఇప్పుడు దివ్య కళ్ళు తెరిచి నవ్వగానే ఆ నల్లటి ముఖంలో తెల్లటి పళ్ళు మెరుస్తూ నవ్వులు వెదజల్లాయి. అతనికి ప్రమాదం సంగతి ఏం పట్టలేదు. దివ్య ఏడుపును ఆపలేకపోయానే అనే ఆవేదన ఒకటే. గాలి గుమ్మటాలు వరుసగా సముద్రం మీద నుంచి ప్రయాణించి వస్తున్నాయి. సముద్రం రాత్రంతా భయంకరంగా లేదు. సూర్యుని తొలి కిరణాలు తాకి చక్కలి గింతలు పెడుతుండగా పసిపాపలా నవ్వుతున్నట్టుగా ఉంది. దూరంగా ప్లెజర్ ఐలాండ్ దర్శనమైంది. బంగారు గోపురాలతో ప్రేమపీఠం సూర్యకిరణాలు పడి మధ్య ఆనంద జ్యోతిలో కాంతులు వెదజల్లుతోంది. ప్రేమపీఠం సూర్యకిరణాలు పడి దివ్య ఆనంద జ్యోతిలా కాంతులు వెదజల్లుతోంది. అందరికీ ఆ దృశ్యం జీవితంలో ఎన్నడూ ఎరగనంత నయనానంద దృశ్యంగా అనిపిస్తోంది. గాలి గుమ్మటాలు ప్లెజర్ ఐలాండ్ మీదకి వచ్చేస్తున్నాయి. పచ్చటి పార్కులు, జలపాతాలు, రంగురంగు పుష్ప సముదాయాలు, రకరకాల వాస్తు శిల్ప శోభితాలైన భవన సముదాయాలతో ప్లెజర్ ఐలాండ్ మానవ మేధస్సుతో విరిసిన ఒక హరితవనంలా ఉంది. దాన్ని చూస్తుంటే వారందరికీ చల్లటి కన్నతల్లిలా అనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాల తర్వాత మాతృమూర్తి ఒడిని చేరుకుంటున్న చిన్నపిల్లల అందరూ కేరింతలు కొడుతున్నారు. గాలి గుమ్మటాలు వరుసగా వచ్చి ప్రేమపీఠం ముందు ఆగినాయి. తలుపులు తెచ్చుకున్నాయి. ప్రయాణికులు వాటిలోంచి వయసు భేదం లేకుండా ఉరికేస్తున్నారు. కొంతమంది పాదాలు నేలకి తాకగానే అప్పుడం తల్లిని వంగి చేతులతో స్పృశించి కళ్ళకి భక్తిగా అద్దుకుంటున్నారు. మరికొంతమంది మోకాళ్ళ మీద కూలబడి ఇష్టదైవ ప్రార్థన కృతజ్ఞతగా చేసేస్తున్నారు. కొంతమంది కుర్రాళ్ళు నేల మీద బోర్లా పడి భూమిని ఇష్టంగా ముద్దులు పెట్టేసుకుంటున్నారు. కొంతమంది మట్టిని తీసుకొని విభూదిగా నుదుటికి, మరికొంతమంది ఇష్టమైన గంధంలా ఒంటికి రాసేసుకుంటున్నారు. కొంతమంది వాసన చూస్తూ ఎంత అద్భుతమైన పరిమళం అంటున్నారు. ఒక అతను అరచేతిలోకి తీసుకొని, తల్లి పృథ్వీమాత, నీ కన్నబిడ్డలమైన మా మనువులం ఎంత దూర్తులం, నీ కన్నబిడ్డలమైన మా మానవులం ఎంత దూర్తులం, ఎంత విశ్వాసఘాతుకులం. యుద్ధాలతో, కక్షలతో, కారుణ్యాలతో నిన్ను పేల్చివేయాలని, ధ్వంసం చేయాలని చూస్తున్నాం. నిన్ను నాశనం చేసిన ఈ విధ్వంసక అణుమారణ అస్త్రాలు పిచ్చివాడి చేతిలో రాళ్ళమ్మ. ధనాపేక్షతో, అధికార ప్రలోభంతో, స్వార్థంతో నిన్ను ధ్వంసం చేసి ముక్కలు చెక్కలు చేసేయటానికి వెరకలు వేసి పరుగులు తీస్తూ వస్తున్న ఈ రాక్షస మనుషుల నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకుంటావమ్మా? మాకు తెలుసు ఆ పని నువ్వు చేయలేవు. నువ్వు సుకుమారమైన తల్లివి. బిడ్డకి కావలసినవి ఇవ్వటం మాత్రమే తెలిసిన గంగిగోవివి. నిన్ను మేమే ఈ పిచ్చివాళ్ళం యుద్ధోన్మాద రాక్షసుల నుంచి రక్షించుకోవాలి. ఒక చిన్న ఐలాండ్కి మాత్రమే మనమంతా ఇలా అనుకున్నామే. ఈ ప్రపంచంలో నలువైపులా కారు చీకట్లులా కమ్ముకు వస్తున్న ఈ అణు విస్ఫోటపు ప్రమాదం సంగతి ఏమిటి? మనమంతా చైతన్యవంతులం అవ్వాలి. ఈ భూమి మీద ఎక్కడ యుద్ధం జరిగినా ఖండించాలి. మనమంతా ఒక పృథ్వీ రక్షణ మానవ కవచంలా మారాలి. నా ప్రియమైన సోదరులారా, మీరు ఈ ప్రమాదం ఇప్పటికైనా అర్థం చేసుకున్నారా? ప్రపంచ శాంతి సభలకి భారతదేశంలో దక్షిణ భాగ సెక్రటరీ స్వామి దయానంద్ గొంతెత్తి ఆవేశంగా చెబుతుంటే అందరూ నిశ్శబ్దంగా శ్రద్ధగా విన్నారు. ఈ రోజు నుంచి మేము నీతో చేతులు కలుపుతున్నాం. ఒక యువకుడు తన స్నేహితుడి చేయి ఎత్తి జంటగా పట్టుకుని ప్రతి సమాధానం బిగ్గరగా చెప్పాడు. అందరూ చేతులెత్తారు. థ్యాంక్ యూ అన్నారు ఆయన. అప్పటికే ప్లెజర్ ఐలాండ్ స్టాఫ్ ప్రయాణికుల కోసం వచ్చేశారు. అందరినీ వారి గదులకి వెళ్ళాలని అడుగుతున్నారు. ప్లెజర్ ఐలాండ్ అంతా ఆనందవాద్య సంగీతం మారుమోగుతోంది. అందరి ముఖాల్లో ఆనందం. బాంబుని కనుక్కున్నారా? ఎవరో రిసెప్షన్లో అడుగుతున్నారు. ఆ ఆఖరి నిమిషంలో థ్యాంక్ గాడ్ ఈ ఉదయం మనమంతా ఇలా మళ్ళా కలవటం నిజంగా ఆ భగవంతుని ఆశీస్సే.
ఆ భగవంతుని ఆశీస్సే సుమా అంటోంది అమ్మాయి. గాలిగుమ్మటాల్లో నుంచి దిగిన ప్రయాణికులు ఆదరాబాదరాగా వస్తున్నారు. తమ తమ గదుల్లోకి ఎస్కలేటర్స్ ద్వారా వెళ్ళిపోతున్నారు. నాకు ఆకలి దంచేస్తున్నది అంటున్నాడు ఒక ఆయన. నేను స్నానం చేయాలి. అంతమందిలో మందలో గుడ్డులో నేను ఎప్పుడూ కూర్చోలేదు అంటున్నాడు సుమన్ అతని వెంట ప్రజ్ఞ ఎస్కలేటర్ మీద వెళ్ళిపోయారు. దివ్యామణి కూడా వెళ్ళిపోయారు. భారతి రిసెప్షన్ హాల్లో ఒంటరిగా నిలబడిపోయింది. ఆమె ముఖం చాలా ఆదుర్దాగా ఉంది. అరవింద్ ఎక్కడ? ఒక చోట కొంతమంది గుమిగూడి బాంబు పేలకుండా కాపాడడానికి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమై ఎంత కష్టపడ్డారో చెప్పుకుంటున్నారు. ఒక సెల్ తలుపు బద్దలు కొట్టడంతో పైన ఆ సెల్ని క్యూరింగ్ చేసే విభాగం కూలిపడింది. దాని అడుగుల 4 పడి మరణించారు. 5 గాయపడ్డారు. ఆ చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారు. భారతి వారి దగ్గరికి వెళ్ళి అరవింద్ ఎక్కడున్నారో తెలుసా అని ఇంగ్లీష్లో అదుర్దాగా అడిగింది. అరవింద్ ఎవరు? భారతి త్వరగా బాంబు కనుక్కునేందుకు వెళ్ళిన స్క్వాడ్తో మనిషి అని చెప్పింది. మాకు తెలియదు. 6 గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పాడు. భారతి హాస్పిటల్ తెలుసుకుని అటు పరిగెత్తింది. 4 చచ్చిపోయారు. 4 చావు బ్రతుకుల్లో ఉన్నారు. భారతి పరుగు తీస్తోంది. అరవింద్ ఎక్కడున్నావు? చావు బరిలోనా? చావుకి దగ్గరగా వెళుతున్నాడా? ఒక్కసారి కనిపిస్తే, ఒక్కసారి మాట్లాడగలిగితే, ఒక్కసారి అరవింద్ ఐ లవ్ యూ అని చెప్పగలిగితే. భారతి ఆయాసపడుతూ హాస్పిటల్కి దగ్గరగా వచ్చింది. అక్కడంతా నిశ్శబ్దం. ఎవ్వరూ లేరు. ఇదివరకులా అడుగడుగున వేసే నర్సులు లేరు. డ్యాన్స్ ఇంకా అందరూ వచ్చినట్టు లేరు. డాక్టర్స్ అంతా ఇంకా వచ్చినట్టు లేరు. భారతి ఆయాసపడుతుంది. కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తున్నాయి. తలుపు తోసుకుని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వచ్చింది. అక్కడ ఒక వృద్ధులైన డాక్టర్ ఉన్నాడు. ఆయన వారికి కట్టుకడుతున్నాడు. మంచాల మీద ఉన్న పేషెంట్స్ భయంకరంగా మునుగుతున్నారు. అరవింద్ ఎక్కడ ఉన్నాడు అడిగింది ఇంగ్లీష్లో. ఒకతనికి ఇంజెక్షన్ ఇస్తున్న ఆయన ఆ మంచాల మీద ఉన్న వ్యక్తులని చూసుకోమని చేతితో సైగతీశాడు. భారతి వెళ్ళి చూసింది. ఒక మంచం మీద వ్యక్తి దుప్పటి తీసింది. కెవ్వుమన్న కేక ఆమె నోటి నుంచి బలంగా వస్తుంటే చప్పున చేయి నోటి గడ్డం పెట్టుకుంది. మంచం మీద మనిషి ముఖమంతా పచ్చడయ్యి, కనుగుడ్లు పైకి వచ్చి ముక్కు పచ్చడయ్యి భయంకరంగా ఉంది. భారతి రెండో మంచం వైపు వెళ్ళింది. ఆ వ్యక్తి ముఖాన ముసుగు తీస్తుంటే గుండెలు దడదడలాడినాయి. చేతులు కంపిస్తున్నాయి. భారతి తప్పనిసరిగా తీసింది. వెంటనే నో అని అరిచింది. ఎదురుగా గోకుల్ మృతదేహం. డాక్టర్ గారు హుష్ అంటూ నోటి మీద వేలు పెట్టుకుని శబ్దం చేయవద్దు అని సైగ తీశారు. భారత్ పక్క అతన్ని చూసింది. అతను పోయాడు. భారతి ఏడుపు ఆపలేకపోతోంది. ఇంకో వ్యక్తి ముసుగు తీయ బుద్ధి కావటం లేదు. భయం వేస్తుంది. 2 నిమిషాల అవతల వ్యక్తి ములుగుతున్నాడు. అతని తలకి కట్టి ఉంది. చేతులకి ఫస్ట్ ఎయిడ్ ప్లాస్టర్స్ వేసి ఉన్నాయి. అతను ములుగుతున్నాడు. భారతి మంచం మీద ఉన్న అతని వైపు అయోమయంగా ఆందోళనతో అనుకూల ఆశ నిరాశలతో అతి మెల్లగా వంగింది. తన చేతితో గడ్డం పట్టి ఇటు తిప్పింది. ఓహ్! అతను అలా తిప్పటం చాలా బాధ పెట్టినట్లు బాధతో అరచాడు. కానీ ఆ భారతికి భయం లేదు. అతన్ని చూస్తుంటే ఆనంద బాష్పాలు జలజలా కాలినాయి. పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. మరుక్షణం భారతి మంచం మీద కూలబడింది. అరవింద్ అంటూ అతని తలని దగ్గరికి తీసుకుని గుండెలకి గాఢంగా హత్తుకుంది. దాహం ఎండిపోయిన పెదవులతో అన్నాడు అతను. భారతి పరిగెత్తుకుని వెళ్ళి నీళ్లు తెచ్చి అతని చేత తాగించింది. బాధ మూలుగుతున్నాడు. భారతి మళ్ళా లేచి పరిగెత్తుకు వెళ్ళి
డాక్టర్ గారి చేయి పట్టుకుని బలంగా లాక్కు వచ్చింది. ఆయన అరవింద్ని పరీక్ష చేశాడు. నేను ఇతన్ని చూసా. ఇలా కట్టుకట్టింది నేనే. సెడక్షన్ ఇచ్చాను. హెడ్ ఇంజరీ పెద్దదేం కాదు. ఒక 2-3 గంటల్లో అతనికి బాగా మెలకువ వస్తుంది. యంగ్ ఉమెన్, యు ఆర్ వెరీ లక్కీ హీ ఈజ్ ఎలైవ్ అని భారతి భుజం తట్టాడు. భారతి ఆయనకి కృతజ్ఞతగా నమస్కరించింది. అతని దగ్గరే కూర్చుంది. అరవింద్ నిద్రపోతున్నాడు. అతని ముఖం చూస్తోంది భారతి. ఈ ప్రపంచంలో పూర్ణ పురుషుడైన సచ్చరిత్రుడి ముందు తన జీవితాన్ని ఆత్మార్పణగా సమర్పిస్తున్న యువతిలా ఉంది ఆమె. ఈ ప్రపంచంలో స్త్రీ తన జీవితం ఎవరి నీడలో ఆనందంగా సుఖంగా ఉంటుందని నమ్మకంగా తెలుసుకుంటుందో అతను క్షణంలో ఆమె నయనాల్లో దుర్గోచరమైతే ఆనందభావ కాంతులు ఆమె కళ్ళల్లో కనిపిస్తాయి. బయటికి మనుషులందరూ వెళ్ళిపోగా రాత్రి మృతజీవిలా నిశ్శబ్దమైపోయిన ప్లెజర్ ఐలాండ్లో మళ్ళా మెల్లగా జనజీవన చైతన్యధారలు విరజిమ్ముకుంటున్నాయి. గంట తర్వాత అరవింద్ కాస్త మెలకువ రాగా కళ్ళు సగం నిద్రమత్తుగా తెరిచాడు. ఎదురుగా భారతి కూర్చొని ఉంది. భారతి అస్పష్టంగా పిలిచాడు. భారతి పలికింది. అతను లేవబోయాడు. భారతి అప్పటికే అతన్ని హత్తుకుపోయి నిశ్శబ్దంగా విలపిస్తోంది. భారతి, నేను బ్రతికే ఉన్నాను కదూ అన్నాడు. భారతి అవునన్నట్టు తల ఊపింది. నేనెంతో అదృష్టవంతుడిని కదూ అన్నాడు. నేను కూడా, మనిద్దరం అంది భారతి. అతను మౌనంగా ఆమె తల మీద చెయ్యి వేశాడు. అతని చేయి ఆమెను మరింత దగ్గరగా తీసుకుంది. ఐ లవ్ యూ అన్నాడు అతను. సాయంత్రం అయింది. సూర్యుడు పశ్చిమానికి వాలిపోతున్నాడు. ప్లెజర్ ఐలాండ్ దగ్గర రాజహంస ప్రయాణికులని విశాఖపట్నం రేవుకి తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులంతా అందులో కూర్చొని ఉన్నారు. మిలిటరీ బృందం వారికి వీడ్కోలు గీతం ఆలపిస్తోంది. అందరూ ప్లెజర్ ఐలాండ్లో ఎదురుగా నిలువెత్తున్న సాయం సూర్యకిరణాలు పడి దగదగాయమానంగా వెలిగిపోతున్న ప్రేమపీఠాన్ని చూస్తున్నారు. ప్రేమపీఠం అంటే నేను ఇదేదో కేవలం సెక్స్కి సంబంధించిన ఆనందాలు సుఖాలు ఇచ్చే స్థలం అనుకున్నాను. ఎంత పొరపాటు. విశ్వమానవ సముదాయాన్ని తన ఒడిలో చేర్చుకున్న దివ్యపీఠం ఇది. ఇక్కడికి వచ్చిన మనుషులకి ఇది అక్కున చేర్చుకొని మనిషి జీవితంలో ఎంత ఆనందంగా గడపవచ్చునో ఒక పాఠశాల తన ఐలాండ్ని తయారు చేసి భాషిస్తోంది అన్నారు ఒక ఆయన. ఇక్కడ దేశ మత కుల రంగు విభేదాలు లేవు. మనిషికి ఆనందం ఇవ్వటం ఒక్కటే ఈ పృథ్వీ సందేశం అన్నట్టుంది అన్నాడు నమస్కరిస్తూ. రాజహంస లంగరు వదిలింది. ఆ గొలుసులు కణ్ చప్పుడు అవుతుంటే ప్లెజర్ ఐలాండ్ అంచున నిలబడి పిఐ స్టాఫ్ అంతా చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పారు. రాజహంస మెల్లమెల్లగా సముద్రంలో నలిభాగంలోకి వస్తుంటే బ్రహ్మపీఠం క్రమంగా భూమిలోకి అంతరార్థం అవుతున్న దివ్యశక్తిలా మొదట దాని వరండాలు, కిటికీలు, తర్వాత ఒక్కొక్కటి అంతస్తులు, తర్వాత శిఖర భాగం, తర్వాత శిఖరం అంచు క్రమంగా పూర్తిగా కనుమరుగైపోయినాయి. అందరూ సముద్రాన్ని చూస్తున్నారు. రాత్రి ఆకాశంలో గాలి గుమ్మటంలో ఎగిరిన అనుభవాన్ని తలుచుకుంటున్నారు. అరవింద్ తలకి దెబ్బ తగిలిన బాధ ఇంకా ఉధృతంగా ఉంది. అతను బాగా మెలకువగానే ఉన్నాడు. మధ్య మధ్యలో భారతి భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటున్నాడు. ప్రయాణికులు కొందరు అతన్ని బాంబుని గురించి రకరకాల ప్రశ్నలు వేసి విసిగించేస్తుంటే భారతి మర్యాదగా మృదుస్వరంతో ప్లీజ్ అతన్ని రెస్ట్ తీసుకొనిండి అంటూ వరించింది. ప్రజ్ఞ, సుమన్ కబుర్లు చెప్పుకుంటున్నారు. దివ్య, మణి భారతికి దగ్గరలో కూర్చున్నారు. వ్యాఘ్రమూర్తికంతా తెలుస్తుంది. కానీ నోటితో ఇది చెప్పలేని అసక్తత. అమృత, మోహన్ ఆయనని చూస్తూనే ఉన్నారు. జ్ఞానేశ్వరీదేవి ఇదేం పట్టనట్లు పక్కన ఉన్న ఒక విదేశీ వనితతో వారి దేశంలో ఉన్న స్త్రీల సాంఘిక సమస్యలు చర్చిస్తోంది. రాజహంస మెల్లగా విశాఖపట్నం తీరరేవుకు చేరుకుంది. ప్రయాణికుల్లో చిన్నపిల్లల లాంటి కేరింతలు, ఉత్సాహంతో గందరగోళంగా ఉంది. ప్రజ్ఞా, సుమన్ల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. గజకర్ణం గారి కూతురు ప్లెజర్ ఐలాండ్ నుంచి రాగానే నేను సుమన్ వివాహం చేసుకుంటామని ప్రకటన చేసేసింది. ఆయన అరవింద్ అంటూ నీళ్లు నమిలినట్లు మాట్లాడారు. నాకేం అభ్యంతరం లేదు మామయ్య అన్నాడు అరవింద్. వారం రోజుల్లో ప్రజ్ఞా, సుమన్ల వివాహం ఎన్నడూ ఎవరూ కనీ విని ఎరుగనంత సంబరంగా జరిగిపోయింది. కానీ రిసెప్షన్కి ఒక్కరు కూడా అతిథులు రాలేదు. బ్రహ్మాండంగా విందు ఏర్పాటు చేసిన ఆయన ఇదేమిటి వీరికింత ధైర్యమా, నన్ను ఇలా అవమానం చేస్తారా అని గంతులు వేసాగాడు. మీరు మంచినీళ్ళు తెచ్చుకుంటేనే ప్రవేశం అంటారేమోనని భయపడ్డారు సార్ అన్నాడు పిఏ.
మంచినీళ్ళు దొరుకుతాయి అని కార్డులో ప్రత్యేకంగా వేయించాను కదా, హుంకరించారు ఆయన. పిఏ కార్డు తెచ్చి చూపించాడు. అందులో మంచినీళ్ళు దొరకవు అని ఉంది. అది ప్రింటింగ్ మిస్టేక్ సార్, ఈ ఏరియాలో నీళ్లు దొరకవు కదా అని అలా వేశానని ప్రెస్ అతను అన్నాడు అని చెప్పాడు పిఏ భయంగా. గజకర్ణం తల పట్టుకొని నిలబడ్డాడు. మళ్ళా లేచాడు. పిఏని ఇలారా అని పిలిచాడు. ఒక 100 ట్యాక్సీలు అద్దెకు తెచ్చి ఈ భోజనం క్యారియర్స్తో శుభలేఖలో ప్రింటింగ్ తప్పుకి క్షమాపణలతో గజకర్ణం గారు అని వ్రాసి ఈ అతిథులందరికీ ఇచ్చిరా అని ఆదేశించాడు. అమృత, మోహన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అరవింద్, భారతి సాక్షి సంతకాలు పెట్టారు. అమృత, మోహన్లని హోటల్ రూమ్లో దింపి అరవింద్, భారతి వస్తున్నారు. అరవింద్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. పైన పుచ్చ పువ్వు లాంటి వెన్నెల. ఇటెక్కడికి అంది భారతి. కారు బీచ్ ఒడ్డుకి వస్తోంది. అరవింద్ కారు ఆపాడు. ఎదురుగా సముద్ర అలలు వెండి వెన్నెల వెలుగులో మెరిసిపోతున్నాయి. భారతి చెయ్యి పట్టుకొని తీసుకువస్తున్నాడు అరవింద్. సముద్రపు గాలికి అరవింద్ టై కదులుతుంది. భారతి చెంగు రెపరెపలు ఎగురుతుంది. ఒక చోటకి తీసుకువచ్చి ఆగాడు. భారతికి అభిముఖంగా తిరిగాడు. ఈ ప్రదేశం ఎలా ఉంది అడిగాడు. భారతి చుట్టూ చూసింది. ఆ ప్రదేశం ఇదివరకు ఒకటి రెండు సార్లు బంధుమిత్రులతో వచ్చింది. కానీ అప్పుడు ఇక్కడ తనకి విశేషం ఏమీ అనిపించలేదు. కానీ ఈరోజు ఈ వెన్నెల, ఈ ఘోష పెట్టే సముద్రం, ఎదురుగా అరవింద్, ఈ పరిసరాలు చాలా అందంగా ఆనందాన్ని ఇస్తున్నట్టున్నాయి. ఈ ప్రదేశం నాకు చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు ఒక్కోసారి జీవితంలో బాధగా, ఒంటరితనంగా అనిపించినప్పుడు ఇక్కడికి ఒక్కడినే వచ్చేవాడిని. ఇక్కడే ఇసుకలో వెళ్ళకిల్లా పడుకొని చేతులు తల క్రింద పెట్టుకొని గంటల తరబడి గడిపేవాడిని. చాలా బాధగా అనిపించినప్పుడు చాలాసార్లు ఈ ప్రకృతిని చూస్తూ నాకు ఇష్టమైన ఒక మంచి వ్యక్తిని, నన్నుగా ప్రేమించే మనిషిని తోడుగా ఇవ్వమని, మనిషిగా పుట్టినందుకు నా జీవితం సార్థకత చేసుకునే అవకాశం ఇవ్వమని మూగగా ప్రార్థించేవాడిని. నువ్వు నా ప్రార్థనకి జవాబుగా నా జీవితంలోకి వచ్చావు భారతి అంటూ జేబులో నుంచి చిన్న పెట్టె తీసి అందులో నుంచి కెంపులు పొదిగిన ఉంగరం తీసి, భారతి, మనిద్దరం ఒకరికొకరు సొంతం అవ్వాలని నేను. ఈ భారతి అప్పటికే హర్షాతిరేకంతో మౌనంగా తన చెయ్యి అతనికి అందించింది. అరవింద్ ఆ వెన్నెల్లో, ఆ సముద్రపు ఒడ్డున, ఆ ఏకాంతంలో భారతి వేలికి తెచ్చిన కెంపుల ఉంగరం పెట్టాడు. భారతి అతని వైపే చూస్తోంది. నిర్మలమైన ఆ విశాలమైన కనుదోయిలో నీలగా ఆనంద బాష్పాల తడి మెరుస్తోంది. అరవింద్ 2 చేతులు ఆమె 2 భుజాల మీద ఆనినాయి. ఇద్దరూ ఒకరినొకరు భగవంతుని వరంగా అపురూపంగా చూసుకుంటున్నారు. అరవింద్ చేతులు మెల్లగా భారతిని దగ్గరికి తీసుకున్నాయి. భారతి అతని హృదయక్షేత్రంలో ఇంకిపోతున్న భావజలంలా ఒదిగిపోయింది. అతని చేతులు ఆమెని గాఢంగా హత్తుకున్నాయి. భారతి, నాకు ఆ రోజు హాస్పిటల్లో కళ్ళు తెరవగానే నువ్వు కనిపించిన క్షణాల్లో నాకు పునర్జన్మలా అనిపించింది అన్నాడు. అతని చేతులు అపురూపంగా ఆమె ముఖాన్ని పట్టుకొని ఎత్తాయి. అతని పెదవులు సుతారంగా ఆమె నుదురుని స్పృశించినాయి. అరవింద్ ఒక్క క్షణం తర్వాత భారతి భుజం చుట్టూ చెయ్యి వేశాడు. ఆమె అతని చేతి వంపులో ఒదిగిపోయింది. ఇద్దరూ సముద్రపు ఒడ్డు నుంచి వెనక్కి తిరిగి ఇసుకలో మెల్లగా రోడ్డు మీద ఆపిన కారు వైపు నడిచి వెళుతున్నారు. పైన ఆకాశం నుంచి కురుస్తున్న వెన్నెల వెలుగులో వారిద్దరూ ఈ సృష్టి మనసారా ఇలా ఉండాలి అని కోరుకునే స్త్రీ పురుష జంటగా, ఒకే మనసు 2 శరీరాలు అన్నట్లుగా అనిపిస్తున్నారు. వెన్నెల వారిని ఆశీర్వదిస్తోంది. సముద్రపు గాలి పరుగున వచ్చి వారిని తాకి అభినందన తెలిపి వెళుతోంది. అయిపోయిందండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.